ఇదొక చేప. దీని మళ్ళీ ప్రిడేటర్లు కొరికినా లేదా దాడి చేసినా ఇది పారిపోదు. అంతేకాదు, ఇది ఏ విధంగా స్పందించదు కూడా. మరణం పట్ల భయం లేనట్టు కనిపిస్తుంది. ఈ చేప పేరు ఓషన్ సన్ఫిష్. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఉపయోగం లేని చేపగా తరచు పిలుస్తారు. దాని శరీరం దాదాపుగా మొత్తం మందపాటి ఎముకలు, గట్టిగా ఉండే చర్మంతో తయారై ఉండడం వల్ల మత్స్యకారులు దీని పట్టుకున్న తర్వాత మళ్లీ సముద్రంలో వదిలేస్తారు. దాదాపు 2000 పౌండ్లు బరువు ఉన్న ఒక సన్ఫిష్ కేవలం 100 పౌండ్ల తినదగిన మాంసమే ఇస్తుంది. దానికి తోడు దాని శరీరం మొత్తం పరాన్నజీవులతో కప్పబడి ఉంటుంది. అవి తొలగించుకోవడానికి సన్ఫిష్ సముద్రపు ఉపరితలంపై పక్కగా తేలుతూ సూర్యకాంతి మరియు సముద్రగాళ్లు పరాన్నజీవులను తొలగించేందుకు అవకాశం ఇస్తుంది. దీనికి నిజమైన తోక ఉండదు, వేగంగా ఈదలేను కాబట్టి ఇది దాదాపు పూర్తిగా రక్షణ లేని జీవిగా ఉంటుంది. అందుకే ప్రిడేటర్లు దీన్ని మళ్లీ కొరుకుతూనే ఉంటారు. కానీ దాని మెదడు ఒక ఆక్రోట్ పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అందువల్ల దానికి ఏమి జరుగుతుందో అర్థం కాదు, ఎప్పుడూ స్పందించదు. దాని విచిత్రమైన ఎముక నిర్మాణం వల్ల దాని నోరు దాదాపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అది కేవలం నీటిలో తేలుతూ ఆహారం లోపలికి తేలిపోవాలని ఆశిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకేసారి ఒక ఆడ సన్ఫిష్ 3 కోట్లకు పైగా గుడ్లు పెట్టగలదని కారణంగా సన్ఫిష్ 45 మిలియన్ల సంవత్సరాలుగా బతికిపోతూ వస్తోంది.